గట్టిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించాలి, అభివృద్ధిని ఆశీర్వదించాలి. ప్లీజ్. ఇప్పుడు లాస్ట్ సూర్యకళ గారు తెలంగాణ నుంచి వచ్చారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. రైతు సోదరులకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి ధన్యవాదాలు. నేను సూర్యకళ, హైదరాబాద్లో ఒక కార్పొరేట్ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ లాగా పనిచేస్తాను. అది కాకుండా గ్రామ భారతిలో స్వచ్ఛందంగా నేను తెలంగాణకి కార్యదర్శిలాగా పనిచేస్తున్నాను. గ్రామ భారతిలో రైతులతో పనిచేయడానికి ఒక మంచి సదవకాశం నాకు దొరికింది. అందులో ఉన్న తృప్తి నాకు నా ఉద్యోగంలో లేదు. అందుకనే ఈ ప్రయత్నం. సార్, గ్రామ భారతి తరపున తెలంగాణ నుంచి ఒక 200 మంది రైతులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. అది తెలుసుకొని మీరు సంతోషిస్తారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, టెక్నాలజీ ప్లస్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఒక డెడ్లీ కాంబినేషన్ అని. నా దృష్టిలో పాలేకర్ గారు, మీరు, విజయ్ కుమార్ గారు ఒక డెడ్లీ కాంబినేషన్. ప్రపంచమంతా మీ దగ్గరకు వస్తుందన్నారు. మంచి జరిగితే ఎవరైనా దగ్గరకు వస్తారు. సరిహద్దులు మనల్ని దూరం చేసిన మీ ఉదారతకి ధన్యవాదాలు. మా 200 మంది రైతుల నుంచి మీకు ధన్యవాదాలు. ప్రకృతి వ్యవసాయ 10 రోజుల శిక్షణకి మా రైతులను ఇక్కడికి రమ్మనడానికి సమ్మతిచ్చినందుకు అది ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యమైంది. పాలేకర్ గారి తపస్సు వల్లే సాధ్యమైంది. విజయ్ కుమార్ గారి మేధస్సు వల్లే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఉద్యోగం చేసుకుంటూ కూడా చాలామంది దీంట్లో పనిచేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా పాలేకర్ గారి సర్వీసెస్ మేము తీసుకుంటున్నాం. అయినా కూడా మేము దాదాపు ఒక 30,000 మందికి అవగాహన కల్పించిన, రైతులకి అవగాహన కల్పించినా కూడా దాంట్లో దాదాపు 3 నుంచి 5,000 వరకే మేము కన్వర్జన్ సాధించగలిగాం. అంటే 3 నుంచి 5,000 మంది తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ భారతి తరపున చేస్తున్నారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి గారి లీడర్ కోరుకుంటే అది ఎక్కడి వరకు వెళ్తుందన్నది ఈ సభే ఒక నిదర్శనం. ఇక్కడ 8,000 రైతులు ఉన్నా కూడా తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి అందరూ లైవ్ కవరేజ్ చూస్తున్నారు ఈ వీడియోని, ఈ శిక్షణని. లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ఉత్తమమైన కార్యక్రమాలు. ఇలాంటి వాటిల్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు. అదే కాకుండా తెలంగాణలో రైతులకు ఇంకొక ప్రాబ్లం ఉంది సార్, మార్కెటింగ్ ప్రాబ్లం. దానికి మీరు ఒక సొల్యూషన్ తీస్తానన్నారు. అందులో కనుక మాకు ఒక అవకాశం ఇస్తే మేము కూడా మీతో భాగస్వామ్యమై మా తెలంగాణ రైతులకి ఉపయోగపడేలాగా ఆ టెక్నాలజీని వాడుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు సూర్యకళ చాలా మనస్ఫూర్తిగా అమ్మాయికి అభినందనలు. గ్రామ భారతి తరపున స్వచ్ఛందంగా రైతులకు సహాయం చేయడానికి నేచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఇప్పుడు సూర్యకళ గారు చెప్పినట్టు మనందరం తెలుగు వాళ్ళమే. విభజన జరిగిన తర్వాత తెలుగు వారికి 2 రాష్ట్రాలు వచ్చాయి. ఆ తర్వాత మనందరం భారతీయులమే, దేశంలో మనందరం భాగలమే. అదే సమయంలో ప్రపంచంలోనికి కూడా మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు మనం. గ్లోబల్ కమ్యూనిటీ కూడా ప్రపంచం అంతా మంచి జరగాలని. కాబట్టి మనుషులుగా బ్రతకాలంటే నేరో మెంటాలిటీతో ఉంటే మనం బ్రతకలేము. మన నాలెడ్జ్ని మనం అనుకున్నట్టు మొత్తం తీసుకెళ్ళాలి. సూర్యకళని, ఇక్కడికి వచ్చిన తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఆ రోజు కూడా తెలంగాణ, ఆంధ్రాను ఆలోచించలేదు. అందరికీ మంచి జరగాలని 9.5 సంవత్సరాలు నాకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది.
9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 10 ఏళ్ళు అపోజిషన్గా పనిచేశాను, లీడర్గా పనిచేశాను. ఎవరికి కూడా ఇంత అరుదైన గౌరవం ఎవరికి దొరకడం తెలుగు కమ్యూనిటీలో రేపు 2 రాష్ట్రాలు ఎన్నికట్టు చేయాలన్న అవకాశం కూడా లేదు. కానీ నా కమిట్మెంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సహాయం చేసిన తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా అండగా ఎప్పుడూ నేను ఉంటాను. నా చేతనంత వరకు సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉండవే కాదు, దేశం కోసం కూడా మనం పనిచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రజల కోసం కూడా మనకు శక్తివంతం లేకుండా బెటర్ హ్యూమన్ బీయింగ్స్గా మనం ప్రవర్తిస్తాం. ఆ అమ్మాయి అడిగినప్పుడు నేను ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాను. సూర్యకళ గారు మనతో వర్కౌట్ చేస్తారు. ఇంకా తెలంగాణ రైతాంగం కూడా ఎంతవరకు మీరు ఉపయోగించుకోగలుగుతారో టెక్నాలజీ, అదే మరి మార్కెటింగ్ వ్యవస్థ, ఈ 2 వర్కౌట్ చేస్తామమ్మా. మీరు కూడా ఉపయోగించుకోండి. దీన్ని ఎంతవరకు మన రైతులు తీసుకుపోతే మొత్తం లాజిస్టిక్స్ వర్కౌట్ చేయాలి. మార్కెటింగ్, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా కొన్ని స్పెషల్ ఫ్లైట్స్లో పోవాలి, కొన్ని అయితే సీ కార్గో పెట్టచ్చు, సముద్రంలో తీసుకుపోవచ్చు. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. విల్ బి వెరీ హ్యాపీ. నువ్వు లీడ్ తీసుకోండి. మీరు తప్పకుండా ఈ బెనిఫిట్స్ అన్నీ తెలంగాణలో ఉండే రైతాంగానికి పూర్తిగా వస్తే సంతోషపడే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సూర్యకళ గారిని అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి ఆవిడ కమిట్మెంట్కి.